షెక్స్‌గమ్ వ్యాలీ విషయంలో మళ్ళీ ఒక గొడవను రేపింది చైనా. అక్కడ కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ జేస్తోంది. భారత్ దాన్ని ఆక్షేపించింది. అయితే చైనా ఇది నా ప్రాంతం అని జెప్తోంది. 1963లో పాకిస్తాన్, చైనా అగ్రీమెంట్‌లో భాగంగా ఇది నా ప్రాంతం అయింది అని చైనా జెప్తోంది. కానీ ఇండియా ఎప్పుడు ఒప్పుకోలేదనేది మళ్ళీ దానికి తగ్గ రెస్పాన్స్ అయితే భారతదేశం ఇచ్చింది. బట్ స్టిల్ మీరు కాశ్మీర్ ఇష్యూ ఏదైనా ఉంటే మీరు పాకిస్తాన్ కూర్చొని దాన్ని క్లియర్ చేసుకోండి. మాకు ప్రాబ్లమ్ లేదు ఇంటర్నేషనల్ లా ప్రకారం. కానీ షెక్స్‌గమ్ వ్యాలీ మాత్రం మాదే అని చైనా మళ్ళీ గట్టిగానే చెప్తోంది. అండ్ భారత్ కూడా ఈ సీపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ని వ్యతిరేకిస్తోంది. సో ఏమిటి షెక్స్‌గమ్ వ్యాలీ ఇష్యూని ఎందుకు మళ్ళీ లేవనెత్తింది? అసలు ఏమిటి దాని కథా కమామిషు ఏంటి? ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చైనా కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా? తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తూ ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా మనం ఎలా చేస్తోందో చూస్తున్నాం. సో మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు నమస్కారం. ఆంధ్రప్రభ. సో ఏమిటి మళ్ళీ షెక్స్‌గమ్ వ్యాలీ విషయంలో చైనా కొత్తగా అడుగులు వేస్తోంది ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ అని చెప్పి మళ్ళీ మన భారత్ 1962 వార్‌లో చైనా తోటి ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ అదను చూసుకొని 5000 స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసింది. హ్మ్. అయితే ఒకటి వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే అది పీఓకే అన్నదానికి సెపరేట్ కాన్స్టిట్యూషన్, సెపరేట్ బడ్జెట్, సెపరేట్ ఫ్లాగ్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. ఎన్నికలు వేరుగా జరుగుతాయి. వాళ్ళ మజ్లిస్ ఏదైతే స అసెంబ్లీ ఉందో దానికి వేరుగా ఉంటాయి. మన ఇండియన్ జమ్మూ కాశ్మీర్‌లో కూడా జమ్మూ కాశ్మీర్‌లో కూడా కొన్ని సీట్లు వేకెంట్‌గా ఉంచుతారు వాళ్ళ కోసం. వాళ్ళకి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ తర్వాత ఎంపీ దాంట్లో కూడా ఓట్ల కింద లెక్క పెడతారు. వాళ్ళకి లేని భూమి చైనాకి ఇవ్వడం అది చాలా హాస్యాస్పదం. ఇచ్చారనుకోండి. సీపెక్ కారిడార్ కొంతవరకు ఆ భూభాగంలోంచి వస్తుంది. అది చాలా అండర్ డెవలప్డ్ ఏరియా. మన గ్లేషియర్ సాయచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో దానికి ఆనుకుని ఉంటుంది. పశ్చిమాన ఉంటుంది. అలాగే దక్షిణంలో వాళ్ళకి స్కడ్డు, బల్టిస్తాన్ వస్తాయి. హ్మ్. స్కడ్డు, బల్టిస్తాన్ కూడా చాలా అండర్ డెవలప్డ్ ఏరియా, లో పాపులేషన్, షియా పాపులేషన్. హ్మ్. యాస్ కంపేర్డ్ టు నౌషరా, కోట్లీ, ముజఫరాబాద్ ఎక్కడైతే సున్నీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారో హ్మ్. వీళ్ళది షియా పాపులేషన్. తర్వాత బాల్టీ మాట్లాడతారు వీళ్ళు. హ్మ్. భాష ఉర్దూ కాదు. ఫేషియల్ ఫీచర్స్ కూడా మెయిన్‌లాండ్ పీఓకే తోటి కాకుండా వీళ్ళందరికీ కోలగా ఉంటాయి హ్మ్. బేసికల్లీ. హ్మ్. ఈ ఏరియాలో బాక్ట్రియన్ క్యామెల్స్ అన్నది ట్విన్ హంప్ క్యామెల్స్ మొన్నే ఇప్పుడు ఆర్మీ డే పెరేడ్ ఎప్పుడైతే ఎల్లుండి జరుగుతోందో దానిలో కూడా డిస్‌ప్లే కనిపిస్తుంది. తర్వాత రిపబ్లిక్ డేని కూడా డిస్‌ప్లే చేసేటట్టు ఉన్నారు. డబుల్ హంప్డ్ క్యామెల్స్. ఈ ఏరియాలో ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం కొంచెం తెలివిగా 1963లో ఇచ్చినప్పుడు సెక్షన్ 6ని యాడ్ చేసింది ఆ అగ్రీమెంట్‌లో. ఓకే. ఆ సెక్షన్ 6 ఏమని చెప్తుందంటే, ఎప్పుడైతే పార్లమెంట్ రివోక్ చేయాలనుకుందో, ఆ గిఫ్ట్ డీడ్‌ని రివోక్ చేసి, తిరిగి సాక్షిగం వ్యాలీని వెనక్కి తీసుకోగలదు. సో, ఓకే. ఆ విధంగా చైనా మాత్రం 100% క్లెయిమ్ చేయడానికి లేదు. హ్మ్. సెకండ్ థింగ్ ఇన్ ఎనీ కేస్ పాకిస్తానీ పార్లమెంటు దీన్ని గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళకి అధికారం లేదు. హ్మ్. సో, ఆ విధంగా చూస్తే మనం పీఓకే తీసుకొని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు, హ్మ్. మనం మళ్ళా వాళ్ళ పార్లమెంట్‌లో, వాళ్ళ మజ్లిస్‌లో రిజల్యూషన్ పాస్ చేసి, హ్మ్. అది షాక్షగం వ్యాలీని తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఒకవేళ కాగితం ద్వారానే చేయాలన్నా గాని. హ్మ్. మామూలుగా నైతికంగా చూస్తే చైనాకి ఏమాత్రం షాషగం వ్యాలీకి క్లెయిమ్ లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి గిఫ్ట్ డీడ్ కింద తీసుకున్నారు. రివోకబుల్ గిఫ్ట్ డీడ్. హ్మ్. వాళ్ళకి అధికారం లేకపోయినా తీసుకున్నారు. అది. హ్మ్. ఒకటి స్ట్రాటజికల్లీ చైనాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సి-17 గ్లోబ్ మాస్టర్ తర్వాత ఏఎన్-32 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అక్కడ మనం ల్యాండ్ చేయడం జరిగింది. హ్మ్. అక్కడ ఎయిర్‌పోర్ట్ లేకపోయినా గాని న్యూమాలో ఎలాగా ల్యాండ్ చేసామో అంతకుముందు, అలాగే ఈ ఏరియాలో కూడా ల్యాండ్ చేయడం జరిగింది. సో, ఈ మధ్యలో ఉన్న భాగం ఇందిరా కోల్ వరకు వెళ్తుంది. హ్మ్. పైన ఎక్కడైతే మన బౌండరీ క్లెయిమ్ చేస్తామో. దీనికి పశ్చిమాన ఉన్న ఏరియా మనం తిరిగి తీసుకోగలిగిన పరిస్థితిలో ఉంటాం. స్కడ్డు, గిల్గిట్ బాల్టిస్తాన్ వెనక్కి తీసుకున్నారు. 1948లో బ్రిటిష్ మేజర్ చాలా డర్టీ గేమ్ ఆడి అక్కడున్న గవర్నర్ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ ఆయన్ని చంపేసి అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్‌ని ఎగరేయడం జరిగింది. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా చాలా గ్రేట్ గేమ్ ఆడింది దీంట్లో. రష్యా గురించి అంటే అప్పట్లో రష్యా ఎప్పుడైతే ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ పెట్టుకుంటుందనుకుందో, హ్మ్. దీన్ని ఎప్పుడు అంటే ఫైట్ చేసే టెరిటరీ కింద మార్చేశారు. ఓకే. దానివల్ల ఏంటంటే ఆ బ్రిటిష్ మేజర్‌కి వాళ్ళ ఆర్డర్ ఆఫ్ మెరిట్ కూడా ఇవ్వడం జరిగింది. హ్మ్.
సో వాళ్ళు ఆడిన గ్రేట్ గేమ్ ఇంకా నడుస్తుంది. చైనాకి ఏమాత్రం సంబంధం లేదు. పాకిస్తాన్‌కి ఇచ్చే హక్కు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. అది మనం తిరిగి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెక్షన్ 6 ఇన్వోక్ యాక్చువల్‌గా మన ఇండియన్ పార్లమెంట్‌లో ఈ సెక్షన్ 6 జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ సైడ్ నుంచి రివోక్ చేసినట్టు తీసుకొని రిజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. దీన్ని లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ని కన్సల్ట్ చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి కూడా తీసుకెళ్లొచ్చు. దీన్ని మనం క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.